సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మందుల రంగం నిజ నిజాలు ప్రజలపై ప్రభావం అనే అంశాలపై సిపిఎం కార్యాలయంలో సెమినార్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ కార్యక్రమానికి యువి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుఎస్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజారోగ్యం కోసం ఉపయోగించే మందుల రేట్లపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ సెమినార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫార్మా కంపెనీలు మందుల రేట్లు 100 నుంచి 200% పెంచి పేద మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నాయని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వాలు మందుల రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, జిల్లా అధ్యక్షులు రియాజ్, రాష్ట్ర సెక్రటరీ సలీం తదితరులు పాల్గొన్నారు. మందుల రంగం దాంట్లో నిజానిజాలు ప్రజలపై ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినారు గుంటూరులో ఈరోజు మేము ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కలిపి ఈరోజు నిర్వహిస్తున్నాం. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్ర రాజధానుల్లోని ఈ మందుల రంగంలో జరుగుతున్న అవకతవకల మీద ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాష్ట్ర స్థాయి సెమినార్ అయిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఈ అంశం మీద జిల్లాల్లో కూడా సెమినార్స్ అనేవి నిర్వహిస్తున్నాం. దీని తాలూకా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మా తాలూకా ప్రధాన ఉద్దేశం ప్రజలకి క్వాలిటేటివ్ మెడిసిన్స్ అట్ అఫోర్డబుల్ ప్రైస్, అంటే నాణ్యమైన మందులు సరసమైన ధరలకు ఇవ్వాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. దీన్ని ప్రభుత్వాలన్నీ గుర్తించాలని చెప్పి మేము ఈరోజు ఈ సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పాత గుంటూరు యాదవ హైస్కూల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉదయ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటిలో శుక్లాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసిన కూటమి నాయకులకు ఉదయ్ హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఉదయ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో అన్ని డిపార్ట్మెంట్స్, ఆప్థమాలజీతో పాటు జనరల్ మెడిసిన్ కానీ, అలాగే గ్యాస్ట్రో కానీ, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వైద్యులు ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఇచ్చేసి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని, పరీక్షల్ని, అలాగే సూచనల సలహాలతో పాటు మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 18 నెలల కాలంలోనే ప్రభుత్వ వైద్య విధానాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఒక అడుగేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి మోడీ ఎన్నికలకు ముందు ప్రజా సంక్షేమం అంటూ ఎన్నికల తర్వాత ప్రజా దోపిడీకి శ్రీకారం చుట్టారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ హిందూ కాలేజ్ కూడల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ ఆసియా యుద్దం పేరుతో మోడీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదన్నారు. మోడీ దుర్మార్గాలను ప్రజలు ప్రశ్నించకపోతే ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మోడీకి తలొగ్గిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, నగర అధ్యక్షులు ఖలీల్, లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి అసమర్థత పాలన వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాసు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నాడంటే నరేంద్ర మోడీ గారు చెప్పాడు, बच्चे के बाद मत भरोसा करो, बच्चे के बाद
మత్ భరోసా కరో, మీరు నమ్మమాకండి, ఆయన చెప్పేటటువంటి అబద్ధాలు అని చెప్పి ప్రజలను వంచే ఎన్నికలు అయిపోగానే యుద్ధాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యుద్ధం పేరు మీద ఇవాళ పెట్రోలు డీజిల్ సగటు భారతీయుడు బ్రతకటానికి భయకంపితులు చేస్తూ ఉన్నారు. ఇవాళ భయపడతా ఉన్నారు. ఈ పెట్రోలు డీజిల్ గ్యాసు ఇవాళ ఇలా చేతగాని అసమర్థత వల్ల మనకి అక్కడ రష్యా నుంచి వచ్చినటువంటి ఆయిల్ యొక్క క్రూజ్ను కూడా సింగపూర్లో ఆపేసుకున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్స్ ముందు ఒకలాగా, ఎలక్షన్స్ తర్వాత ఒకలాగా. అట్లానే 2014 నుంచి మోడీ గారు అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లాగనే దాని మీద ప్రజలకి నేను ఒక చిన్న సూచన చేస్తున్నాను. జీడిపి ఎట్లా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది, పెట్రోల్ రేట్లు ఎట్లా ఉన్నాయి, గ్యాస్ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మోడీ బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అనేది ఒకసారి చూడండి. మీరు క్లియర్గా తెలిసింది. ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు. గూగుల్లో కొడితే ఆ రేటింగ్స్ మొత్తం మీకు వచ్చేస్తాయి, నీట్గా కనపడిద్ది. అది చూసి ఏం జరుగుతుంది ఈ దేశంలో అనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఎంత ముఖ్యమైన ఉంది. ఈ రోజున బేటీ బచావో అన్నాడు, మరి నిన్న చూస్తేనేమో తెలంగాణలో బేటా బచావోలా కనపడింది. మరి ఇంత జరుగుతున్నా కానీ మరి ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ మీద నిత్యావసర అవసరాల మీద అధిక భారాలు వేసి వాళ్ళని అడ్డు విరుస్తూ వాళ్ళని ప్రజాస్థాయిలో, అంటే వీళ్ళు రాజకీయాల గురించి ఆలోచించకూడదు, అంటే వీళ్ళని ఏం చేయాలి, అంటే వీళ్ళని ఈ రకంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే వాటి కోసం పోరాటంలో వాళ్ళ జీవన పోరాటంలో బిజీ అయిపోతారు, మన గురించి పట్టించుకోరనే విషయంగా రాజకీయం చేస్తున్నట్టు కనపడుతుంది. 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి తలమానికంగా నిలిచిన పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టింది. అయితే సుమారు 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆశించిన మేరలో బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షలు పెట్టి అధికారులను కాంట్రాక్టర్లకు సూచనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదంటున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ కష్టాలతో కంకరగుంట ఆర్యూబీ డొంకరోడ్లోని 3 వంతెనల వద్ద వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకొని త్వరితగతిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని చెప్పి పురపౌనికులందరూ కూడా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఒక పక్క ఎంపీలు కానీ మంత్రులు కానీ లేదా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇది పెద్ద ఎత్తున త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మాటలు చెబుతున్నారు తప్ప అక్కడ పనిని కానీ పరిశీలించినట్లయితే అంత స్పీడ్గా జరుగుతున్నట్టు అగపడట్లేదు. ఒక పక్క ప్రజలు 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్ళటానికి 2 మార్గాలు ఉండటం వల్ల ఉదయం స్కూల్స్ కానీ అదేవిధంగా ఆఫీసులకు కానీ వెళ్ళే క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఎండలు మండుతున్న నేపథ్యంలో కూడా ఈ పెద్ద ఎత్తున ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. కానీ అధికారులు చెప్పినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ చెప్పినట్టు మాటల్లో పని చేతల్లో ఉండట్లేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని చేయాలని చెప్పి అడుగుతాం. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి ఎండ తీవ్రత పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తుందని దానిని అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, జ్ఞాపికలు బహుకరణ కార్యక్రమం నిర్వహించారు. తాలూకా సెంటర్లోని ఫంక్షన్స్ బిల్డింగ్ లో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కృష్ణదేవరాయలు, అభినంద్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగిరేకుల వరప్రసాద్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఉగ్గం సాంబశివరావు, కళాకారుడు రమణ, కట్టబోయిన నరసింహారావు, కొర్రపాటి సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్లో మెరిట్ సాధించినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకాలు ఇవ్వటం ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంది. ఎక్కువగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఈ ప్రోత్సాహకాలకు ఎంపిక చేయడం అనేది మరీ ఆనందం కలుగుతూ ఉంది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పిల్లలు
ఒక మట్టిలో మాణిక్యాలలాగా ఈరోజు వారి యొక్క ప్రతిభని కనపరచడం అనేది మనందరూ కూడా ఆనందించదగ్గ విషయం. భవిష్యత్తులో వారు మరింత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇటువంటి సంస్థలు ఇచ్చే ప్రోత్సాహం ఖచ్చితంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మనం ఇచ్చేది ఎంత అనేది కాదు, ఎటువంటి ప్రోత్సాహాన్ని అందించామనేది ఇవాళ ముఖ్యం. సమాజంలో ఈరోజు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడే ఈ విద్యార్థులు ఈ ప్రేరణతో ముందుకెళ్తారు. బీఎన్ఐ గుంటూరు సమిష్ట 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎన్ఐ గుంటూరు సమిష్ట వైస్ చైర్మన్ ఎండి సాదిక్, మెడికల్ క్యాంప్ కన్వీనర్ కృష్ణవేణి, హెల్త్ క్యాంప్ చైర్మన్ క్రాంతి పబ్బిశెట్టి, వైస్ చైర్మన్ గుంటూరి రామాంజనేయరెడ్డి, డాక్టర్ నాగార్జున కపిల్, డాక్టర్ లావణ్య, డాక్టర్ ఆర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు ఉద్దేశాన్ని రంగరాజు, ఇతర నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత కాలంలో వైద్యం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేసిన వల్ల ఏంటంటే ఈరోజు ఉండేటువంటి భ్రమలు, అంటే మేము కనుక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు దోచుకుంటారనే భ్రమలు తగ్గుతాయి. క్యాంప్స్ మూలాన జరిగేటువంటి లాభం ప్రజలకు మందులు చేరువవుతాయి, డయాగ్నోస్ తక్కువలో ఖర్చు అవుతుంది. దాంతోపాటు వివిధ కంపెనీస్ ఇచ్చేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుస్తుంది, అవగాహన వస్తుంది. ఇది ఒక అవగాహన సదస్సు అని నా అభిప్రాయం సార్. ఈరోజు ఇక్కడ చాలామంది మంచి డాక్టర్స్, దాంతోపాటు మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. క్యాంప్లో వచ్చేసి సక్సెస్ఫుల్గా డాక్టర్స్ వచ్చేసి 25 మెంబర్స్ రిజిస్టర్ అయ్యి డాక్టర్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అలానే బ్లడ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసామండి. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఒక మంచి ఉద్దేశంతో, పబ్లిక్కి సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతో బ్లడ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేసాము. సో డాక్టర్స్ స్వచ్ఛందంగా మేము అడిగిన వెంటనే ముందుకు వచ్చి సో మాకు హెల్ప్ చేయడంతో, సపోర్ట్ చేయడంతో చాలా గ్రాండ్గా సక్సెస్ చేయడం జరుగుతుంది ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. అలానే మన బిఎన్ఐ గుంటూరు తరఫున ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఎవరైతే ఈ కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే పాల్గొన్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన చలో మంగళగిరి యాదవ మహాధర్నా కార్యక్రమం జరగనుందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తాలూకా సెంటర్లోని ఫెన్షనర్స్ బిల్డింగ్ లో యాదవ మహాధర్నా వాల్ పోస్టర్లను యాదవ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఇంతవరకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. 10 ఎకరాల్లో 10 కోట్లతో యాదవ భవన్, విద్యార్థులకు హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పలు సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పాసం శ్రీకృష్ణదేవరాయలు యాదవ్, ఆల రామకృష్ణ యాదవ్, అంగిరేకుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని ప్రభుత్వాలు కూడా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేశాయి. కానీ యాదవ్ కార్పొరేషన్కి ఎటువంటి నిధులు కేటాయించలేదు. అదేవిధంగా అన్ని ప్రభుత్వాలు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో యాదవ భవన్ నిర్మిస్తామని చెప్పాయి, కానీ ఈరోజు వరకు కూడా నిర్మించడం జరగలేదు. నిధులు లేనటువంటి యాదవ్ కార్పొరేషన్ వల్ల యాదవ జాతికి ఏ ప్రయోజనం లేదు. జనాభా లెక్కల ప్రకారం యాదవ్ కార్పొరేషన్కు 6,000 కోట్ల నిధులు కేటాయించాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో యాదవ్ భవన్ని, యాదవ్ విద్యార్థులకు హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మే 31వ తేదీ చలో మంగళగిరికి పిలుపునివ్వడం జరుగుతుంది. మంగళగిరిలో అంబేద్కర్ బొమ్మ వద్ద యాదవ్ మహాధర్నా కార్యక్రమాన్ని మే 31వ తేదీ చేపట్టడం జరుగుతూ ఉంది. అమరావతి సాహిత్య మిత్రుల ఆధ్వర్యంలో రావి రంగారావు అధ్యక్షతన సాహితీ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన కార్యక్రమంలో స్వీయ కవితల పఠనం, కథల పఠనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రావి రంగారావు మాట్లాడుతూ పలు విద్యాసంస్థలు ప్రతిభకు గ్రేడ్లను ఇస్తున్నాయన్నారు. అలాగే కవులకు, కళాకారులకు, రచయితలకు
సాహిత్యంలో గ్రేడ్లు ఇచ్చే కార్యక్రమం సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో పింగళి భాగ్యలక్ష్మి, వక్కలకట్ట వెంకటేశ్వరరావు, సంబరాజు రమణి, గోలి మధు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉంది, దానికి ఏదో ఒక గ్రేడ్ ఇచ్చారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే కొన్ని ఇంకా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకి ఏఏ అని కూడా ఉంటాయి అన్నమాట. మనం చేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రేడ్లు చూసుకొని మేము పలానా యూనివర్సిటీలో చేరామంటే అది ఏఏ గొప్ప యూనివర్సిటీ అని. అట్లాగే మనం ఒక విప్లవాత్మకమైన ఆలోచన మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళని గుర్తించినటువంటి ప్రభుత్వమే ప్రభుత్వం. వీళ్ళని గుర్తించకపోతే అది ప్రభుత్వం కాదు. నిజం చెప్పాలంటే అది ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు. ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు అంటే, మనం ఈ కవులు, కళాకారులు, రచయితలకి గ్రేడింగ్ ఇవ్వటానికి మనం రావి రంగారావు సాహిత్యపీఠం తరఫున ఒక విలువలు ఉన్నటువంటి ఒక చక్కని మూల్యాంకనం స్కేలు తీసుకొని ఈ అంశాలతో ఇవన్నీ ఉంటే ఈ గ్రేడ్ ఇస్తామని పెట్టి మనం కవులు, కళాకారులు, రచయితలకి గ్రేడింగ్ ఇవ్వాలనేటువంటిది మన ఆలోచన. తాడేపల్లి టౌన్ పరిధిలోని బ్రహ్మానందపురం స్కూల్ గ్రౌండ్స్ లో బ్రహ్మానందపురం ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిన్న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడమే లక్ష్యంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడల్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో సుమారు 40,000 ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అరండల్పేటలోని హోటల్ లీలా ఇంపీరియల్, కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో చిన్నారులు, యువతకు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు జరిగాయి. హోటల్ యజమాని పిన్నమని రామచంద్రరావు, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాసుల కృష్ణంరాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ మాధవి పెద్ది విజయలక్ష్మి, పద్మజ, నాగలక్ష్మి, సరికొండ భ్రమరాంబ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా సమన్వయకర్త వేమూరి అనిల్ కుమార్ వ్యవహరించారు. పోటీలకొచ్చిన వారంతా చక్కటి సాంప్రదాయ వస్త్రధారణలో పోటీల్లో హుషారుగా పాల్గొన్నారు. విజేతలకు రామచంద్రరావు, కృష్ణంరాజు నగదు బహుమతులు ప్రదానం చేశారు. పిల్లల్లో సాంప్రదాయ వస్త్రధారణ గురించి వాళ్ళకి మరీ మరీ గుర్తు చేసేందుకు వస్త్రధారణ పోటీలను పెట్టడం జరిగింది. 6 నుంచి 10 సంవత్సరాల వయసులోపు పిల్లలకి, అలాగే 11 నుంచి 18 సంవత్సరాల వయసులోపు పిల్లలకి విడివిడిగా 2 గ్రూపులుగా పోటీలు పెడుతున్నారు. చాలా హర్షించదగ్గ విషయం. ఇచ్చిన ఎమ్మటి అతి తక్కువ సమయంలోనే 22 మంది పార్టిసిపెంట్లు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇలాగ ప్రతి ఏటా పిల్లల్లో ఈ యొక్క సాంప్రదాయ వస్త్ర పోటీలే కాకుండా మిగతా సృజనాత్మకత, తెలుగుదనము, మన జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి నెల ఒక కార్యక్రమం ఈ హోటల్ తరపున నిర్వహిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మా హోటల్లో సాంప్రదాయబద్ధమైన వెజిటేరియన్ వంటకాలు, అలాగే ఫంక్షన్ హాల్స్, రూములు, విశాలమైన రూములు ఉన్నాయి. అవన్నీ మీరు కూడా వినియోగించుకొని మా హోటల్కి కూడా మీ తరపున మాకు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందిన అలహరి శ్రీనివాస్ను తన బాల్య మిత్రుల బృందం అభినందన సత్కారాన్ని నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో ఇటీవల స్పెషల్ బ్రాంచ్ సిఐ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన 1995-96 బ్యాచ్కి చెందిన అలహరి శ్రీనివాస్ను తన బాల్యమిత్రుల బృందం ఆదివారం ఘనంగా సత్కరించింది. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు స్టేషన్లో పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొంది గుంటూరు స్పెషల్ బ్రాంచ్లోనే నియమితులయ్యారు. విధి నిర్వహణలో క్రమశిక్షణగా ఉంటూ వివాదరహితుడిగా పేరుగాంచిన అలహరి శ్రీనివాస్ను తన బాల్య స్నేహితులు కలిసి అభినందన సత్కారం ఏర్పాటు చేసి అభినందించారు. అలహరి శ్రీనివాసరావు గారు మీ డిపార్ట్మెంట్లో ఎట్లా అంటే
నీ ఇంతవరకు చెప్పిన 30 ఏళ్లలో కూడా ప్రతి ఒక్క, ఇది అత్యక్తి కాదు, నేను అన్యదా చెప్పట్లేదు, ఎవరు చెప్పినా కానీ చాలా మంచివాళ్ళండి, చాలా మంచివాళ్ళండి అని చెప్పేసి ఎంత అప్రిషియేట్ చేస్తారో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు మన మిత్రుడు. అందుకని అది చాలా మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ లో అంత మంచి పేరు తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆఫీసర్ అండి, ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా సార్ అండి చాలా మంచివాళ్ళు అండి, భలే హెల్ప్ఫుల్ అండి అనే మాట మాట్లాడతారు. అంత ఇదిగా మంచి పేరు తెచ్చుకొని ఆ డిపార్ట్మెంట్ లో అధికారులలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో నిబద్ధత, ఎంతో ఖచ్చితత్వం, ఎంతో పని చేసేటువంటి గుణం ఉంటేనే అట్లాంటి మంచి పేరు వస్తుంది. మరి మిత్రుడు ఇంకా మంచి మంచి హయ్యర్ పొజిషన్స్ కి రావాలని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ కోరుకుంటున్నాను. నంబూరులోని వివిఐటి విశ్వవిద్యాలయం నందు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జిల్లా ప్రశిక్షణ తరగతుల్లో భాగంగా 2వ రోజైన చివరి రోజు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో యోగాతో మొదలయ్యి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఐక్యంగా నిలిచి దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ, ఆర్థిక స్థిరత్వం, అంతర్గత భద్రతా విషయంలో దృఢ నిర్ణయాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. భీమ్సేన్ సేవాదళ ఆధ్వర్యంలో కలేకూరి ప్రసాద్ 13వ వర్ధంతి కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మద్దు అంకయ్య, వీసీకే రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. కలేకూరి ప్రసాద్ సమాజంలోని రుగ్మతలను నిష్పక్షపాతంగా తన రచనలో ప్రజలకు అందించారని కొనియాడారు. ఆయన నిరంతరం దళిత, బహుజనుల సమస్యలను తన సాహిత్యం ద్వారా సమాజానికి తెలిపేలా పోరాటం చేసేవారని తెలిపారు. అలాంటి గొప్ప సామాజికవేత్త మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో భీమసేన సేవాదళ అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, తెనాలి ప్రకాష్, నాగేశ్వరరావు, ముత్తయ్య, మాలమహానాడు అనిల్, కొప్పుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క సామాజిక పరిస్థితులని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి ఒక కవి ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అసలు సిసలైనటువంటి కవి ఎవరైనా ఉన్నారంటే ఆయన కలేకూరి ప్రసాద్ గారు అని మనం ఖచ్చితంగా చెప్పాల్సినట్టు. ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల మీద తన యొక్క కళాన్ని ఎక్కుపెట్టి నిక్కచ్చిగా ఈ సమాజం ఏమనుకున్నా సరే నాకు అవసరం లేదు, కానీ ఈ సమాజాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి విప్లవోద్యమంలో ఒకవైపు విప్లవకారుడిగా, విరసంలో విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా, అదేవిధంగా జననాట్య మండలికి కావాల్సినటువంటి పాటలు కరంభూమిలో పూసిన పువ్వు కావని, కారంచేడు ఒగ్గు కథ దగ్గర నుంచి విప్లవోద్యానికి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్, సాహిత్యానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ అతనికి ఉంది. ఆ తర్వాత కారంచేడు చుండూరు సంఘటనల తర్వాత ఆయన అంబేద్కరేట్గా మారాడు. మార్క్సిస్టు, అంబేద్కరిజం రెండూ అవసరం అనే ఒక అవగాహనకు ఆయన వచ్చాడు. మార్క్సిజం, అంబేద్కరిజం వెలుగులో ఆయన రచనలు చేశాడు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ని 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధి కొత్తరెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ తెలిపారు.
పాతపల్లెలో గత 3 రోజుల నుండి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ తెలిపారు. కొత్తరెడ్డిపాలెం దళితవాడలో పేరుకుపోయిన చెత్తా చెదారం, కాలువల్లో మురుగు తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ స్థలాల్లో ముళ్ల పొదలు తొలగించి అక్కడ ఉన్న చెత్తా చెదారం కూడా తొలగించామని తెలియజేశారు. కొత్తరెడ్డిపాలెం దళితవాడలో బజారుల్లో శుభ్రం చేసి బ్లీచింగ్, సున్నం చల్లి క్రిమికీటకాలు ప్రబలకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఏపీ కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 4 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శిక్షణకు హాజరవుతున్న విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 25వ వేసవి శిక్షణా తరగతులను ఈ నెల 5న జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభమైందని, వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని ఏపీ స్పోర్ట్స్ సొసైటీ చైర్మన్ తిరుమలశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.